నమస్కారం మ్యామ్. నమస్తే. ఇది వరకు అంటే అద్దెకి ఇల్లు దొరికేవి, అద్దెకి ఇంకా మరొక మనం తీసుకునే వాళ్ళం. కానీ ఈ మధ్య హైదరాబాద్లో ఒక ట్రెండ్ మొదలైందనమాట. అద్దెకి బాయ్ ఫ్రెండ్లు దొరుకుతారని. కాఫీకి వెళ్తే 150, 400 ఆ ప్రైజ్ కూడా ఫిక్స్ చేసి అద్దెకి బాయ్ ఫ్రెండ్లు ఇస్తున్నారు. అంటే ఈ ట్రెండ్ విపరీతంగా ఎందుకు పెరిగిపోతుంది అనుకోవచ్చు హైదరాబాద్లో? హైదరాబాద్లోనే కాదు, దేశం అంతా ఉంది. అది ఇది కాదంటే ప్రపంచం అంతా ఉంది. ఏదైనా మన దగ్గర కొంచెం లేట్ అవుతుంది. అమెరికా, లండను, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇట్లాంటి కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉంది. మన దగ్గర కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు. అయితే ఇది ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటే నాకు బాధ అనిపించింది ఏంటంటే, ఒకప్పుడు మహిళలు వ్యభిచారం చేస్తే వాళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళు, క్యారెక్టర్ లేని వాళ్ళుగా చూసేవాళ్ళు. వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో వ్యభిచారం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా అలాంటిది. కొద్దిగా అసలు అద్దెకి అబ్బాయిలు ఇంత ఖాళీగా ఎందుకు దొరుకుతున్నారు? ఇప్పుడు మహిళలంటే అందరికీ పని ఉండదు. కొంతమంది ఇంట్లో చదివించేటప్పుడు కూడా పిల్లల్ని, మగ పిల్లల్ని ఒక రకంగా, ఆడపిల్లల్ని ఒక రకంగా చదివిస్తారు. ఏంటి అంటే అమ్మాయినైతే పెళ్లి చదువులు, అబ్బాయినైతే ఉద్యోగం రావాలి, లేదంటే వ్యాపారం చేస్తుంటే వ్యాపారం చేయాలి, ఇలా పెంచుతారు కదా. మరి అలాంటప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు మగపిల్లలు ఇంత ఖాళీగా ఎందుకుంటున్నారు? ఇప్పుడు యాప్ చెప్తుంది, నీకు ఒక అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది, అమ్మాయికి అవసరం ఉందంట ఒక గంట మాట్లాడేదానికి, లేదు ఒక పూట భోజనం చేయటానికి, లేదు ఒక రోజంతా స్పెండ్ చేయటానికి అన్నప్పుడు, ఇతను ఆల్రెడీ ఒక ఉద్యోగంలో ఉన్నాడు అనుకోండి, అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళ్ళటం కుదరదు కదా. అంటే ఒక రకంగా ఇది నిరుద్యోగులకు మాత్రమే పనికొస్తుంది. అవునా? ఖాళీగా ఉంటేనే. లేదు చదువుకుంటున్న వాళ్ళు కాలేజీలు ఎగ్గొట్టి వెళ్ళడానికన్నా పనికొస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఎఫర్ట్ చెయ్యాలి అంటే కాఫీ తాగడానికి ఒక 500 రూపాయలు బిల్లు అవుతుంది. 500 రూపాయలు ఇతనికి ఇవ్వాలి అంటే 1000 రూపాయలు. ఆ అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయి అయితేనే కదా అవుతుంది. ఎంతమంది తల్లిదండ్రులు ఇవ్వగలుగుతారు అమ్మాయిలకైనా సరే? అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉద్యోగం చేసే అమ్మాయి అయ్యే ఉండాలి. ఒక ఉద్యోగం చేసే అమ్మాయి ఓ డిగ్రీ చదువుకునే కుర్రాడిని ఎందుకు కోరుకుంటుంది? తనకంటే వయసు చిన్నవాడిని కబుర్లు చెప్పడానికి ఎప్పుడన్నా ఒకళ్ళంటే అది వేరే విషయం. జనరల్గా అంటే ఆడపిల్లలేమో ఉద్యోగాలు చేస్తున్నారు, మగపిల్లలేమో ఖాళీగా కూర్చుని ఇట్లాంటి యాపుల్లో, అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్రోల్ అయితేనే కదా వీళ్ళకి కాల్ వచ్చేది. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కదా. అటు అమ్మాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటది. సరే అమ్మాయికే సిగ్గులేదు అనుకుందాం, కానీ ఇప్పుడు ఇతను రిజిస్టర్ చేసుకున్నాడంటే వీడికి కూడా సిగ్గులేదు అన్నట్టే కదా. ఇలాంటి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాడనే కదా. ఒళ్ళు ముక్కుని డబ్బులు సంపాదిస్తారా అని ఆడవాళ్ళని అనేవాళ్ళు కదా. మరి వీళ్ళేం అమ్ముకుని సంపాదిస్తున్నారు డబ్బులు? అందుకోసం ఏంటంటే నాకు ఇది మొదటగా బాధ అనిపిస్తుంది. అబ్బాయిలు ఇంత నిరుద్యోగులుగా ఉంటున్నారా, ఇంత ఖాళీగా ఉంటున్నారా? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఇది ఎంతవరకు భద్రత? ఇప్పుడు పిలుస్తారు, వెళ్ళినప్పుడు ఏదో ఒక పిక్ తీసుకుంటారనుకోండి, ఈ అమ్మాయి పిక్ వాళ్ళు తీసుకుంటారనుకోండి, అతను ఈ పిక్ను ఉపయోగించి ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మాయిలే కాకుండా అబ్బాయి అమ్మాయిని చేయకుండా అమ్మాయిలు కూడా రివర్స్ బ్లాక్మెయిల్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. ఏమండి ఒకటి చెప్తాను, మీరు ఎన్నన్నా చెప్పండి, 100 మంది అమ్మాయిల్లో మహా చేస్తే అట్లాంటి వాళ్ళు ఒక 10 మంది కూడా ఉండరు. కానీ అబ్బాయిల్లో మటుకు ఇలా చేయదలుచుకుంటే గనక అబ్బాయిలు చాలా మంది చేయగలరు. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి ఒక అబ్బాయి మోసం చేశాడు అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంతమంది అమ్మాయిలు చెప్పగలుగుతున్నారు చెప్పండి? ఎంతమంది అబ్బాయిలు చెప్పగలుగుతున్నారు? అబ్బాయిలు ఒక రీజన్తో చెప్పరు, అమ్మాయిలు ఒక రీజన్తో చెప్పరు. అమ్మాయిలు ఎందుకు చెప్పరంటే అక్కడికి వెళ్తే మన పరువు పోతుందేమో, మనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో అని పరువు సమస్య. అబ్బాయిలు ఎందుకు వెళ్ళరు అంటే, ఏరా నీకు సిగ్గులేదా,
అవసరమైతే అమ్మాయిని నువ్వు మోసం చేయగలిగా నిన్న అమ్మాయి మోసం చేయడం ఏంట్రా? ఇంకా మళ్ళీ సిగ్గులు లేకుండా ఇక్కడ రాకొచ్చావు కంప్లైంట్ చేయటం. ఇప్పుడు మగపిల్లలు ఒప్పుకోలేడు, నన్ను ఒక ఆడది మోసం చేస్తుందా, తట్టుకోలేడు వాడు. అవసరమైతే బార్లో కూర్చుని 4 పెగ్గులన్నీ వేస్తాడు కానీ వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడు. అందుకని ఏంటంటే ఇంకా మన సొసైటీలో చాలామంది ఆ విధంగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అమ్మాయిలు ఇలా బ్లాక్మెయిల్ చేస్తారు అంటే చాలా తక్కువ % చేస్తారు. ఒకవేళ చేశారే అనుకుందాం, చేస్తుంటే సైబర్ క్రైమ్స్లో రిపోర్ట్ అయ్యే దీంట్లో ఎంత % అమ్మాయిలు క్రైమ్ చేసినట్టుగా కనిపిస్తుంది, ఎంత % అబ్బాయిలు చేసినట్టుగా కనిపిస్తుంది అనేది చూస్తే మనకు అర్థమైపోద్ది. సొసైటీ తరీకేంటో మనకు తెలిసిపోతుంది. అందుకని అబ్బాయిలు ఇలా చేయగలుగుతారు. ఇప్పుడు ఎంతమంది ఆ ఫోటోలు వాళ్ళిద్దరి ప్రైవేట్ టైంని వీడియోలు తీసి ఆ వీడియోలను చూపించి డబ్బులు గుంజుతున్నారు అని కొన్ని కేసులు అయితే బయటకు వస్తున్నాయి కదా. చిన్న పాపల్ని, మైనర్ గర్ల్స్ని అత్యాచారం చేసి అది చిత్రీకరించి వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఆ వీడియో చూపించి చేస్తున్నారు కదా. ఏ మహిళ అయినా సరే, నువ్వు నన్ను అప్పుడెప్పుడో నేను నిన్ను అత్యాచారం చేశాను, మళ్ళీ మళ్ళీ చెయ్యాలనుకుంటున్నాను, ఆ వీడియో నా దగ్గర ఉంది అని ఒక మహిళ అనగలదా? ఎక్కడన్నా చరిత్రలో సాక్ష్యం ఉందా ఇట్లాంటి దానికి? అందుకని మనం ఆ డైనమిక్స్ని అర్థం చేసుకుంటే, అంటే రెగ్యులర్గా ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుంటే ఎవరిని చీట్ చేయగలుగుతారు. అయినా మహాతల్లులు అత్యాచారం గురించి కాకపోయినా కానీ వాళ్ళు ఇంకెవరితోనో ఉన్న వీడియోలు ఏమైనా వీళ్ళ దగ్గర పెట్టుకుని వాటితోటి బ్లాక్మెయిల్ చేసే అక్కాయిలు కూడా ఉన్నారు కొంతమంది, కానీ చాలా తక్కువ. హైదరాబాద్ లో ఈ కల్చర్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. చాలా మంది హైదరాబాద్ కి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వీళ్ళంతా కూడా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇప్పుడు ఇది విన్న తర్వాత అంటే కొంచెమైనా ఆందోళన ఉంటది అనమాట తల్లిదండ్రులకి. ఎక్కడ ఏమైనా తప్పటడుగు వేసే అవకాశం ఉంటుందా అని భయపడే అవకాశం ఉంటుంది. అంటే పిల్లలు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళు ఎట్లా ఈ ట్రెండ్ నుంచి ఎట్లా దాంట్లో వెళ్ళకుండా ఉండడానికి ఎలా ఉండాలి అంటారు? మామూలుగా ఇదేంటో చూద్దాం, ఇది ఒక కొత్త ట్రెండ్ కదా, ఎలా ఉంటుందో చూద్దాము అని వచ్చే అమ్మాయిలు ఉండొచ్చు. ఇంకొంతమంది ఒంటరితనంతో ఉండొచ్చు. అంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి పెళ్లి కాలేదు, ఒక కంపానియన్షిప్ కోసం, అంటే కలిసి కాఫీ తాగటానికి, కలిసి భోజనం చేయటానికి, కలిసి షాపింగ్, కలిసి సినిమాకి, ఇవన్నీ కూడా ఒక రకంగా మానసికంగా ఆరోగ్యకరము కాదు ఒకటి. రెండోది ఏమైనా ప్రమాదాలు ఉంటాయా అనేది చూసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేదు ఈ అమ్మాయి ఏ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తాగే దాంట్లో ఏమైనా కలపొచ్చు, ఆ అమ్మాయిని ఆ తర్వాత అత్యాచారం చేయొచ్చు. పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అతను ఎవరో నీకు తెలియదు, అతను మంచివాడో చెడ్డవాడో కూడా తెలియదు. ఇప్పుడు 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు ప్రేమి పేరుతోటి దగ్గరైన వాళ్ళు కూడా మోసం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి పరిచయం అయినాడు మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి? పోనీ ఆ యాప్ ఏమన్నా గ్యారంటీ ఇస్తుందా మీకు ఇలాంటి మోసాలు ఏమి జరగవు అని? లేదు కదా. మ్యామ్, యాప్ అంటే రీసెంట్ గా ఒక ఫ్రెండ్ యాప్ అని ఒకటి వచ్చింది. ఆ ఫ్రెండ్ యాప్ ని చాలా మంది యాక్టర్స్ ప్రమోట్ చేశారు. అంటే దాంట్లో మోసపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారనమాట. చాలా మంది పరిచయం అయ్యి ఆ ఫ్రెండ్ యాప్ లో మాట్లాడుకుని తర్వాత చీట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇలాంటి జరుగుతున్నాయి అని తెలిసినా కూడా ఇలాంటి ప్రమోట్ చేయడం, వీటిలో వెళ్ళడం కూడా అదే విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకు ఆ లోన్లీనెస్ ఎందుకు పెరిగిపోతుంది? ఎందుకు వీటి మీద వెళ్తున్నారు? లోన్లీనెస్ ఎందుకు పెరిగిపోతుంది అంటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వాళ్ళతో వాళ్ళు ఫ్రెండ్గా ఉండటం తగ్గిపోయింది. అంటే ఏ విధంగా? ఇప్పుడు వివేకానందుడు చెప్పారు ఈ గొప్ప మాట ఏంటంటే, ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలైనా సరే నీతో నువ్వు మాట్లాడుకో. నీకు ఒక గొప్ప వ్యక్తికి పరిచయం అవుతాడు. అంటే ఒక గొప్ప వ్యక్తి నీలోనే ఉన్నారు, నువ్వు ఇంకెవరి దగ్గర చూడాల్సిన అవసరం లేదు. నీతో నువ్వు మాట్లాడుకోవడం ఏంటంటే నీ తప్పులు, నీ ఒప్పులు, నీ మంచి, నీ చెడు, నువ్వు చేసే పనులు, దానివల్ల వచ్చిన పర్యవసానాలు, అవన్నీ నీతో నువ్వు మాట్లాడుకుంటే సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అట్లా ఎవరికి వాళ్ళు ఒక 1/2 గంట, 1/2 గంట కేటాయించుకునే పరిస్థితిలో ఇవాళ యువత ఉందా?
లేదు. లేదు, ఎంతసేపు ఫోను ఫోను ఫోను, బాత్రూంలో కూడా ఫోనే. ఈ ఫోన్తో ఎన్ని దరిద్రాలు చేయొచ్చు అన్ని దరిద్రాలు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళతోటి వాళ్ళు ఎట్లా ఫ్రెండ్గా ఉంటారు? ఎంతసేపు టెక్నాలజీతోనే ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఒక పక్క మనిషిని, ఒక స్నేహితుడిని, ఒక స్నేహితురాల్ని ఉంచుకోవడం అనేది ఇవాళ కుదరట్లా. ఎందుకంటే మనకే క్షణానికి మన అభిరుచులు మారిపోతున్నాయి. ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సి వస్తుంది కదా, మొహమాటానికో లేకపోతే దేనికో దానికి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పారు మనం వినాలి, మనం ఏదైనా చెప్పాము వాళ్ళు వినాలి. అలా వినలేదనుకోండి, ఇదేంటి అనే మాట వస్తుంది. ఇప్పుడు ఇదేంటంటే వీడు డబ్బులతో వస్తాడు కాబట్టి నేను చెప్పినట్టు వింటాడు అనుకుంటారు వీళ్ళు. డబ్బులతో వచ్చినంత మాత్రాన వినాలని ఎక్కడా లేదు కదా, అది ట్రూ లవ్ కాదు కదా. అందుకని మీరు ఏది ఏమైనా అన్ని టెక్నాలజీలోనే అవుతాయి అనుకుంటాం కాకుండా మీకు 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 మీకంటూ ఒక స్నేహితులు ఉండాలి. ఇప్పుడు ఆఫీస్ ఉంది, కొలీగ్స్ ఉంటారు, కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదు చుట్టాలు ఉంటారు, కజిన్స్ ఉంటారు. వీళ్ళతోటి ఎందుకు మనం మాట్లాడాలి, ఎవరో తెలియని వాళ్ళతో మాట్లాడుకుందాము అనుకోవటము. పైగా ఇప్పుడు ఏంటంటే కెరీర్ మీద దృష్టి పెట్టి పెళ్ళిళ్ళు లేటుగా చేసుకుంటున్నారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. అప్పుడు వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్న స్ట్రెస్ని ఇలాంటివి స్ట్రెస్ బస్టర్స్గా చూస్తున్నారు. దీనికన్నా అవకాశం ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవటం, లేదు వీలున్నంతలో 4 మొక్కలు పెంచుకోవటం, ఇది ఏది కాదు అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుక్కను పెంచుకోవటం, వీటిని నమ్ముకున్నంత సుఖం ఇంకొకటి లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.